హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. మీకు ఒక విషయం చెప్దామని చెప్పేసి షార్ట్ వీడియో తీస్తున్నానండి. ఏంటంటే రేపు సంకష్టహర చతుర్దశి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. అంటే ఇది చేసుకోవటం అందరికీ తెలుసో లేదో ఒక్కొక్కసారి ప్రాసెస్ అయితే చెప్తాను. నాకు తెలిసిన విధానంలో అయితే చెప్తాను. ఏంటంటే ఎర్లీ మార్నింగే లేచేసి మనం తల స్నానం అవి చేసుకున్న తర్వాత రెగ్యులర్గా ఎలా అయితే పూజ చేసుకుంటామో అలా పూజ చేసుకోవాలి. మన సంకల్పం ఏంటి అనేది చెప్పుకొని పూజ చేసుకోవాలి. ఈ సంకష్టహర చతుర్థి అంటే ప్రత్యేకంగా వినాయకుడికి చేసే పూజ అని అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇంకా మా డే మొత్తం కూడా ఫాస్టింగ్ ఉండి ఫ్రూట్స్ ఏమైనా తినొచ్చండి. తినాలనుకుంటే ఫ్రూట్స్, పాలు అయితే తీసుకోవచ్చు. మరి కాఫీ టీ కూడా తీసుకోవచ్చు. ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి ప్రదోషకాల టైంలో అంటే 6:30 నుంచి 7:30 వరకు పూజ చేసేసుకోవాలి. ఈ పూజలు అయితే ప్రత్యేకంగా వినాయకుడికి అయితే గరిక సమర్పిస్తే చాలా మంచిది. ఆయనకి గరిక అంటే చాలా ఇష్టం కదా, గరిక సమర్పించాలి. అలాగే అష్టదిక్పాలకులకు నైవేద్యం అంటే తాంబూలం సమర్పించుకోవాలండి. మన నైవేద్యంతో పాటుగా అష్టదిక్పాలకులకు తాంబూలం సమర్పించుకొని పూజ చేసుకుంటే వ్రతం అయితే కంప్లీట్ అవుతుంది అంతటితో. తర్వాత అయితే మనకు ప్రసాదానికి చేసుకుంటాం కదా, పులిహోర నైవేద్యం కానీ ఇంకేమైనా చేసుకుంటాం కదా, అవన్నీ తినొచ్చు. వైట్ రైస్ కూడా తినొచ్చు అప్పుడు. ఇంకా అంతటితో అయితే పూజ అయితే అయిపోతుంది. ఇలా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు చాలామంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకేనా, బాయ్.